అమ్మలను కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన మహాశక్తి దుర్గమ్మ. అమ్మవారిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యాలు, సంతాన ప్రాప్తి, జ్ఞానం ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పతల్లి. ప్రతి ఏడాది అశ్వాయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో దుర్గాదేవిని దర్శించుకొని పూజిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షం పొందవచ్చని పండితులు చెప్తున్నారు. అశ్వయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత బాలా త్రిపురా సుందరిగా సాక్షాత్కరిస్తోంది. ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ అలంకారాలు కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గమ్మగా వాసికెక్కింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే జీవితం తరిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంగా అలంకరిస్తారు. ఇందుకోసం భక్తులు తీసుకువచ్చే కానుకలతో పాటు సాంప్రదాయంగా వస్తున్న వాటిని కనకదుర్గమ్మకు అలంకరిస్తుంటారు. ఆ అలంకారాల్లో ఏ ఆభరణాలు ఏ రూపాలకు ధరిస్తారో అనే ఆసక్తి భక్తులకు ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ సమయంలో బంగారు పూలజడ, కంఠాభరణాలు, అభయహస్తాలు, బంగారు వడ్డానం అలంకరిస్తారు. రెండో రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఆ సమయంలో బంగారు అభయహస్తాలు, కంఠాభరణాలు, స్వర్ణ పంచముఖాలు, పచ్చలహారంతో అలంకరిస్తారు. నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు. ఆ సమయంలో అమ్మవారిని స్వర్ణపాత్ర హస్తాలు, బంగారు త్రిశూలంతో అలంకరిస్తారు. నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఆ సమయంలో అమ్మవారికి ముదురు రంగు బంగారు వస్త్రంతో పాటు స్వర్ణ కిరీటం, కంఠాభరణాలు, స్వర్ణాభరణాలు, అభయహస్తాలతో అలంకరిస్తారు. ఐదవ రోజు శ్రీ మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. లోకకంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు మహాచండీ అవతారంలో కనిపిస్తారు. ఈ సందర్భంగా సింహవాహనం, ఖడ్గం, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, హస్తాలు అలంకరిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తారు. ఈ సందర్భంగా గజరాజు, అభయహస్తాలు, వడ్డానం, కర్ణాభరణాలు, ధనరాజులు, కంఠాభరణాలు అలంకరిస్తారు. ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సందర్భంగా అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. పగడాలహారం, బంగారు వీణ, స్వర్ణహస్తాలు, వడ్డానంతో అలంకరిస్తారు. ఇక ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈరోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి సూర్యచంద్రులు, శార్దూల వాహనం, బంగారు త్రిశూలం, శంకుచక్రాలతో అలంకరిస్తారు. ఆ రోజు మహిషాసుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా సింహవాహనం, బంగారు త్రిశూలం, కంఠాభరణాలు, స్వర్ణ ఖడ్గం, కర్ణాభరణాలతో అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. నవరాత్రుల్లో ఈరోజు ఆఖరి రోజు. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, అభయహస్తాలు, చెరుకు గడతో అలంకరిస్తారు. బంగారు పూలజడ, కాసుల పేరు, దేవీ పాదాలు అలంకరిస్తారు. చూశారు కదా, దసరా సందర్భంగా అమ్మవారికి అలంకరించే ఆభరణాలు ఇవే.